ఇటీవల ఐటీ రంగంలో వరుస వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ బ్రాంచ్పై వచ్చిన మత మార్పిడి ఆరోపణలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటన ఇంకా చల్లారక ముందే ఇప్పుడు మరో ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా కూడా వివాదంలో నిలిచింది. ముంబై గోరేగావ్ ఆఫీస్కు సంబంధించిన ఒక అనామక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రిక్రూట్మెంట్ నుంచి ఆఫీస్ పాలసీల వరకు ఒకే మతానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఆ మెసేజ్లో రంజాన్ సమయంలో ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నారని, ఇతర ఉద్యోగులు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారని కూడా పేర్కొన్నారు. అంతేకాదు, ఆఫీస్ వాతావరణాన్ని మినీ పాకిస్తాన్గా అభివర్ణించడం ఈ విషయాన్ని మరింత సెన్సిటివ్గా మార్చింది. ఈ కామెంట్స్తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిపై విచారణ జరగాలని కోరుతుండగా, మరికొందరు ఇది పూర్తిగా ఫేక్ ప్రచారం కావచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా స్పందిస్తూ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఇవి ఆధారం లేని ఆరోపణలని చెబుతూ ఇప్పటికే ఇంటర్నల్ విచారణ జరిపామని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు తమ ఆఫీస్వి కావని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోవడంతో నిజం ఏమిటన్నది ఇంకా తేలాల్సి ఉంది.